మాకు పట్టదారు పాస్ పుస్తకం సార్, పట్టదారు పాస్ పుస్తకం ఉంది. మాన్యువల్ పాణిలో కూడా 50 సంవత్సరాల నుండి మా తాతగారి నుండే మాకు సంక్రమించింది సార్. అయితే 2014లో పట్టదారు పాస్ పుస్తకం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వేరే ఓసీ కులానికి సంబంధించిన వాళ్ళు పట్టదారు పాస్ పుస్తకం అదే సర్వే నెంబర్లో చేయించుకొని వాళ్ళకి యాక్చువల్గా అక్కడ వాళ్ళు సాగు చేయడం కానీ ఉండడం కానీ భూమి లేదు సార్. అయినా కూడా వాళ్ళ పేరు మీద పట్టదారు పాస్ పుస్తకం చేయించుకొని మాకు గతంలో ఇదే కలెక్టర్ కోర్టులో కూడా కేసు పెట్టారు సార్, మా ల్యాండ్ అని. అయితే మేము రెవెన్యూ రికార్డ్ అన్ని తీసుకొచ్చి అది ఆ సమస్యను మేము ఇక్కడే క్లియర్ చేసుకొని మాకు అనుకూలంగా కోర్టు నుండి తీర్పు వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఫీల్ వేసుకొని అక్కడ కూడా మాకు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు సార్. కావున అటు భూమిపై కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఒకసారి స్పందించి మేము ఆల్రెడీ మీ ద్వారా వెళ్ళాం సార్. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం సార్ మీరు ఖచ్చితంగా లోకల్ రెవెన్యూ అధికారి వాళ్ళకు తొత్తులా పనిచేస్తున్నారు సార్. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు సార్, కామెపల్లి మండలానికి సంబంధించిన ఇప్పుడు ఉన్న ఆర్ఐ గారును ఎంఆర్ఓ గారు కావాలంటే మీరు ఒక్కసారి మేము ఎప్పుడు కలవమంటే అప్పుడు కలుస్తాం సార్. ఇక్కడ మన కలెక్టర్ కోర్టు నుండే మాకు అనుకూలంగానే ఇది వచ్చింది సార్, ఆర్డర్ వచ్చింది. అయినా కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టులో ఫీల్ చేశారు. మళ్ళీ బౌండరీస్ ఫిక్స్ అయ్యమని చెప్పినా కూడా సార్ ఆ ఫీల్ని కూడా మేము ఛాలెంజ్ చేసి అక్కడ వెళ్తే ఆ ఫీల్ని కూడా కొట్టేశారు సార్. అయినా మళ్ళీ వాళ్ళు ఆగకుండా వేరే వేసుకొని మాకు మళ్ళీ అక్కడికి రప్పిస్తున్నారు సార్. మేము అక్కడి దాకా వెళ్ళలేము, మాకు తెలియదు కాదు. కాబట్టి దయచేసి మీరే ఒకసారి పిలిచి ఆ సమస్యను పరిహరిస్తారని బీసీ సంఘం సార్ వాళ్ళు వస్తే కలుద్దామని వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. లోకల్ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తున్నారు సార్. సార్ థ్యాంక్ యూ సార్.